హాస్టల్ కి ఇంకెప్పుడు పోతుంది? నీకేమైతుందిరా వేస్ట్ ఫెల్లో నేనుంటే. నీ అవ్వ సెలవులు అయిపోయినాయి కానీ ఇంకెందుకుంటారు పో హాస్టల్ కి. అరే పోడా అక్కని అట్లా అనద్దురా, పోతుంది ఆగ్గర్రా కొంచెం. నీ అవ్వ వచ్చినప్పటి నుంచి లోల్లే టీవీలో మూతి పెడుతుంది, రిమోట్ ఇవ్వండి ఇయ్యనేది, ఆ ఫోన్ ఇవ్వమన్నా ఫోన్ కూడా ఇయ్యది. మమ్మీ నేను సాయంత్రం పోతేనే బ్యాగ్ రెడీ అయ్యు, ఈ వేస్ట్ ఫెల్లో వాడితో నాకు నెత్తి ఖరాబ్ అవుతున్నదే. అబ్బా జల్ది పోయే నీ కాలు మొక్తా. అరే నాని ఇంకొక 2-3 రోజులు ఉండిపోగర్రా, ఇయ్యన్నా చాలా అయింది కర్రా కాలేజీ. నీ అవ్వ అది సాయంత్రం పోతానంగా మధ్యలో ఎందుకు పుల్లలో పెడతావే అమ్మ నువ్వు అటు పోయి మునుగురా, అటు పోయి మునుగు. ఏం సొంపురానిది? రాగతే దాన్ని మనసుల్ని వాటని ఏమేంద్రా నీ పోరాల మనోడా. అరే నాని తమ్ముడు అట్లనే మొత్తుకుంటారా, నువ్వేం ఫీల్ ఆగరా బేటా. నేనెందుకు ఫీల్ అయితేనే అమ్మా, నాకు కూడా ప్రాక్టికల్ స్టార్ట్ అవుతున్నాయి, అందుకే పోతా. మా ఫ్రెండ్స్ అందరు పోదామంటున్నారు ఇయ్యాలని. సిటీ ప్రీతి ఎప్పుడు పోతారట్నే మరి? వాళ్ళు కూడా ఇయ్యాలనే వస్తున్నారే. ఇక బస్ స్టాండ్ లో అందరం కలిసి బస్ ఎక్కిమంటే పొద్దున వరకంటే హైదరాబాద్ చేరుతాం, ఏమన్నది? సరే సరే మరి ఇక అప్పాలు గిప్పాలు పెట్టుకున్నావా లేదురా బ్యాగులా? అమ్మ నేను ఇప్పటిదాకా లెంకినే అప్పాల కోసం ఏమున్నాయని, అస్సలు కనబడతలేవు కానీ. ఈ పోరాల మనవాడ 3 పూటలు షాయిలో వేసుకున్నాక అప్పాలు ఏడుంటాయి? నీకోసం కొన్ని దాసపెట్టిందే. ఉన్నాయి లోపల దాసపెట్టినాయి. పోరాడికి కనబడితే మళ్ళీ కథం చేస్తారని నీకోసం కొన్ని దాసపెట్టినుంటి. అబ్బా థ్యాంక్సే అమ్మా, లేకుంటే మా ఫ్రెండ్స్ నన్ను తిడుతుండ్రి. నువ్వు మంచిగా ఎత్తవట్టిన అప్పాలు. మా ఫ్రెండ్స్ ఏమో రోజు ఫోన్ చేసి అప్పల్దే అని ఫోన్ చేసుడు. అవి కూడా కథ చెప్తుండే. ఈ పోరాల మనవాడ దాసపెట్టుట్లా కొన్ని మిగిలినాయి కానీ లేకుంటే ఆయన కూడా కథం అవుతుండే. నీ అవ్వ ఏడబెట్టినావమ్మా నాకు తెలియకుండా. నేను అప్పాలు అయిపోయచ్చు అనుకున్నానే. నీ కోసం కాదురా అప్ప దాసపెట్టింది, అక్క కోసము. నువ్వు ఇట్లా కథ చేస్తావని నాకు తెలుసు. మన దసరా చేసినప్పుడు కూడా ఒక్కటి ఉంచలేవు అక్కకు, అందుకోసమే ఇప్పుడు దాసపెట్టినయా. ఓ ఏడున్నావు నల్లికుట్లాడా? ఈ చిన్నిని నిర్మల్ బస్ స్టాండ్ లా బస్ ఎక్కి తద్దుదా. నీకేం పని మునిగింది? ఏమైందే పిలిచినట్టున్నావు? నిర్మల్ బస్ స్టాండ్ లా బస్ ఎక్కిచ్చిరాపో చిన్నిని, పోతాట హైదరాబాద్ ఇయ్యాల. పోతున్నావారా నాని ఇయ్యాల? బస్ ఎప్పుడున్నదిరా? డాడీ 6 o'clock ఉంది డాడీ బస్సు. 6 గంటల కంటే ఇప్పుడు 5 అవుతున్నది. 1 గంటలా నాకు ఇక్కడ పని ఉన్నది, నేను పోయేస్తా మరి. సరేనా, రెడీ ఉండు. నల్లికుట్లోడా నువ్వు పోతే మళ్ళా దొరుకుతావా? నీకే పనా పాటనా తిరుగుడనా కదా? చిన్ని బస్ స్టాండ్ లా బస్ ఎక్కించినాక ఎటున్నావు? సరే సరే నువ్వు తిట్టగా నీకు దండం పెడతాను. సరే ఇగో పరి అప్పాలు తీసుకోండి. అబ్బా ఎంత మంచిగా ఉన్నాయి, మంచిగా కరకరలాడుతున్నాయి. మా మమ్మీ వేస్తే అస్సలు ఇట్లా కాదే, మొత్తం కట్ట అవుతాయి. అరే రాజేష్ గర్ల్స్ అప్పాలు తెచ్చుకొని తింటుర్రా, మనకి ఇవ్వమని అడుగురా. ఏ అనుష అప్పాలు తెచ్చుకున్నారు మాకు ఇయ్యరా? మీరే తింటారా? మాకు ఇయ్యకుండా సార్ చెప్తా గాని. ఏ పొరి ఒక 2 అప్పాలు వాడే డోర్ మూసుకొని తింటారు. ఓ ప్రీతి 2 అప్పాలు ఓలా ముక్కలు ఉంచుకోమంటావు, మాకు కవర్ కావాలా మొత్తం. అరే మెంటలోడా, మొత్తం మీకు ఇచ్చినాక మేమేం తినాలరా? సార్ అత్తుండు, సార్ చెప్తావు మీ పేరు. అరే ఏం రే సప్పుడేంద్రా అది? సార్ గర్ల్స్ అప్పాలు తెచ్చుకొని తింటారు సార్. దసోటే అరే వేస్ట్ ఫెలో కొంచెం సైలెంట్ ఉండరా. అనుష నువ్వేనా తల్లి అప్పాలు తెచ్చింది? నీ చదువుడు తక్కువ ఉంటది, తినుడు ఎక్కువ ఉంటది. ఈ తినుడు పోటీలు పెట్టాలి గాని నువ్వే ఫస్ట్ వస్తావు. కరెక్ట్ చెప్పారు సార్. ఏ అమ్మ అప్పాలు తీసుకురా, క్లాస్ అయిపోయినాక తినురు గాని. గ్యాప్ లో తిన్నామని చెప్తురా సార్. నేనియ్యా సార్, నేను ఇంటికెళ్ళి మా ఫ్రెండ్స్ కోసం తెచ్చినా. సరే ఇయ్యకుంటే గాని కొంచెం పరపర సప్పుడు చేయకుండ్రే, క్లాస్ లో డిస్టర్బెన్స్ అవుతుంది. ఈ మగపురాలకు ఆశ పుడుతున్నది మీరు తింటే.